మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలో వద్దా? మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే వెళ్ళ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలి. అన్నీ సెట్ అయ్యాక ఓ పాపనో బాబునో ఎత్తుకొని వస్తే అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారే. మనకు పిల్లలొద్దు. ఏంటి అమ్మా తల్లి, మీ మూఢనమ్మకాలు దన్నం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు ముడి పెడుతున్నావు. ఇంకా చాలు పదా. నానా నువ్వు మాట్లాడకు. రే, మనకు రావాల్సిన డబ్బులు అడుగుదామా? వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నువ్వేం అడుగుతున్నావు? ఆయన బాగానే ఉన్నాడని డాక్టర్ చెప్పాడు కదరా. అయితే డబ్బులు అడిగేస్తావా? వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళరా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తారు. కొన్ని రోజులు పోతే మన సిచ్యువేషన్ సంక్రాంతి ముక్కులో పేడకన్నా దారుణంగా ఉంటది. తను గొబ్బెమంటారా? పేరు మారిందని ఫేస్ ప్యాక్ వేసుకోగా మూసుకొని మన డబ్బులు అడుగు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అక్క ఏమైందిరా? మెల్లిగా వెనక్కి చెప్పు. జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందిరా? రేయలరా కూర్చో. రే, ఎందుకు ఇలా చేసావు? జీవితం అంటే ఆటలుగా ఉందరా నీకు? ఇప్పుడు నీకేమన్నా అయితే దాని పరిస్థితి ఏంట్రా? మేమందరం మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరేమో మీ పిచ్చి పనులతో మీ ప్రాణాన్ని మీద తెచ్చుకుంటారేంట్రా? మామయ్య, మాకు పెళ్ళే 4 రోజులైంది, ఏమీ కాలేదు, మేము బానే ఉన్నాంగా. రే, అదేమో శుభముహూర్తం అది చెప్పి రావడానికి? మాకు మాత్రం ఉండదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని? కానీ ఆ భగవంతుడు మీ నుదుటి మీద రాత రాసి పెట్టకపోతే ఎదురించడానికి మేమెవరో అనరా? ఇంకా ఆపు మామయ్య, మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు. అలా చేస్తే గండమన్నారు, చేసేసాం, ఏమీ కాలేదుగా. అనవసరంగా మీరే ఏదో ఊహించుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. అక్క, అంత పెద్దోడు అయిపోయావా? నీకే అన్ని తెలుసు అనుకుంటున్నావా? నీ మనసుకు ఏదో అనిపిస్తే చేసేస్తావా? నీ ఒక్కడి పిచ్చితనంతో ఎంత అనర్థం జరుగుతుందో తెలుసారా నీకు? ఇవన్నీ చేస్తుంది నీకోసమేరా, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం కాదు. ఇప్పుడేంటి, నేను పోతానా? అంతేగా, అప్పటిదాకైనా హ్యాపీగా ఉంచొచ్చుగా, లేదా అప్పటిదాకా ఇదే పంచాయతీ పెడతారా? నేను పోయాక అది ఒప్పుకుంటే దానికి వేరే పెళ్లి చేయండి, అప్పటిదాకా అది నా పిల్లమే. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి అది నేను కలిసే పెరిగాం. నేను ఎప్పుడు ఆనందపడతానో ఇప్పుడు బాధపడతానో, ఆఖరికి నాకు ఎప్పుడు ఆకలేస్తుందో కూడా తనకే తెలుసు. నాకు ఏ అలవాట్లు లేవమ్మా, సిగరెట్ లేదు, మందు అలవాటు లేదు, ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక్క అలవాటు ధృతి. అది పోవాలంటే ట్రీట్మెంట్ పనికిరాదు, నేనే పోవాలి. సూపర్. సారీ, యూ కంటిన్యూ. మాకు పెళ్ళి అయిపోయింది, బంధువులందరికీ చెప్పండి, మాకు అఫీషియల్గా పెళ్లి చేయండి, లేదంటే మేము మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాం. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీకే విషయం సీరియస్ గా తీసుకోవడం రాదా? సీరియస్గా తీసుకునే కదా పెళ్లి చేసుకున్నాను. వీడిని ఇంకోటి పీకినా తప్పలేదురా. నిజమేరా. మా ఈ తలనొప్పులన్నీ వదిలేసి మేము కలిసి ఉండేలా చేయండి మా. రే, ఆ సిద్ధాంత్ గారికి ఫోన్ చేసి దీనికి పరిష్కారం ఏంటో అడగరా? సరే అక్క. ఆల్రెడీ మా జాతకాలు కేసు రెడీ చేసినట్టు చేశారు కదా, మళ్ళీ ఎందుకు చూడటం? నోరు మూసుకుంటావా? చేసిందంతా చేసి ఇప్పుడు జోకులేస్తున్నాడు. నా బతికే ఒక జోక్ అయిపోయింది. ఈ పొంతులగడి మీద వేస్తే తప్పు వచ్చింది. ఏంటి గురువుగారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? లాభం లేదు. పోనీ నష్టమైన ఉందా? రేయ్, మరి లేకపోతే ఏంటమ్మా? నాకు తెలుసు ఈయన నెగిటివ్ మాట్లాడతారని. నాకు తెలిసి ఈయన కూతురు కొడుకు ఈయనకి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఉన్నారు. అప్పటి నుంచి లవర్స్ ఇద్దరిని విడగొట్టడానికి జాతకం స్టోరీలు బట్టి కూర్చున్నాడు. రై నోర్మయ్,
ఆయన గురించి నీకేం తెలుసురా? ఆ జన్మ బ్రహ్మచారి ఆయన. ఓహో అదా మ్యాటర్. ఈయన లవ్ సక్సెస్ అవ్వలేదని అందరు లవ్ స్టోరీలో పుల్లలు పెడుతున్నారా? అక్షయ్, ఇంకో మాట మాట్లాడావంటే నరికి ఉప్పు పాత్రేస్తా. సిద్ధాంతి గారు మీరు చెప్పండి. మాంగళ్యం మెడలో పడింది కాబట్టి కళ్యాణం జరిగినట్టే. సరైన పద్ధతిలో జరగలేదు కాబట్టి ప్రాయశ్చిత్తం చేయిద్దాం. అంటే మన శాస్త్ర ప్రకారంగా పెళ్లిలో జరగాల్సిన తంతులేమీ జరగలేదు అంటే కన్యాదానం సత్యనామవ్రతం చేయలేదు కాబట్టి ఈ కళ్యాణం దృఢమైనది కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? జరిగిన వివాహం రద్దు చేయడానికి చట్టం ఒప్పుకున్నా శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి చట్ట ప్రకారంగా ఇద్దరిని విడదీసి ఇద్దరికి వేరువేరు పెళ్లిళ్లు చేసి మృత్యుంజయ హోమం చేస్తే ఫలితం ఉండొచ్చు. నాకు తెలుసు ఈయన ఎలాంటిది ఏదో చెప్తారండి. ముందు శాస్త్రం అన్నాడు, అదో చట్టం అన్నాడు, మా ఇద్దరిని విడగొట్టడానికి ఇలాంటి ప్లాన్లు అవి వేస్తున్నాడు. అసలు ఏం చేస్తాను సార్ మీకు? నేను చెప్పేది మీ మంచి కోసమే బాబు. తొక్కలో మంచి మా ఇద్దరిని విడగొట్టమేనా మీరు చేసిన మంచి? అక్షయ్, ఇంకేంటి మా గురువుగారు, వీళ్ళిద్దరిని విడగొట్టడం అసాధ్యం. జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది. శాస్త్రం ప్రకారం వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఒక మంచి ముహూర్తం చూడండి. అలాగే మీ ఇష్టం. వచ్చే 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. అంటే ఇంకో 15 రోజులే ఉన్నాయి. అన్ని పనులు ఎలా అవుతాయి? అయ్యేలా చేద్దాం అక్క. మీరు లగ్నపత్రిక రాయండి గురువుగారు. నన్ను క్షమించండి, నేను రాయలేను. నా చేత్తో ఒక జంట జీవితాన్ని నాశనం చేయలేను. మీరు ఇక వేరే వాళ్ళని చూసుకోండి. సిద్ధాంతి మన పెళ్ళిని పర్సనల్గా తీసుకున్నట్టున్నాడే. లేకపోతే పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా ఎలా విడగొట్టాలనుకుంటాడే? తప్పు, అలా మాట్లాడకూడదు. నువ్వు నమ్మవని అందరినీ నమ్మొద్దంటే ఎలాగా? మనల్ని మంచి చేసేవాడిని నమ్మొచ్చు, కానీ మనల్ని భయపెట్టేవాడిని కూడా ఎలా నమ్మాలి? అయినా సరే మన మంచి కోసమే కదా చెప్తుంది. ఏం మంచో ఏం చెడో వాడి వల్ల 4 రోజులు నిద్ర లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి హాయిగా పడుకో. పడుకోవడం కాదు, జాగారాలే చెయ్యాలి. సరే అయితే. ఇప్పటికైతే ఇదే. దీని తర్వాత ఏదైనా ఫస్ట్ నైట్ రోజే. నాకెందుకో భయం వేస్తుందిరా. జరగాల్సింది జరుగుతుందక్క. జరగకూడదు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అంతా మంచి జరగాలని కోరుకుందాం. అంతా దేవుడి మీద భారం పెడుతున్నానక్క. ఈసారి కూడా డబ్బులు నువ్వే పెట్టావా? లేదు, వాడే ఇచ్చాడు. నిజమా? అంతేకాదు మన రూమ్ రెంట్ ఎక్స్ట్రా ఇంకో 2 months అడ్వాన్స్ కూడా ముందే ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం వాడి కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం డబుల్ ఇచ్చాడు. అన్నా నువ్వు దేవుడు అన్నా. ఇంతకాలం నేను తిట్టిన తిట్లకి వేసిన సెటైర్లకి నా లాగపెట్టి కొట్టన్నా. పర్లేదులేరా. పర్లేదు కొట్టన్నా. అరే ఇట్స్ ఓకేరా. ఇప్పుడు కానీ నువ్వు నన్ను కొట్టకపోతే నేను చాలా ఫీల్ అవుతా. ఇదెక్కడ ప్రేమరా? సరే దగ్గరికి రా, దగ్గర. అమ్మయ్యా అన్నా, ఇక్కడి నుంచి నేను రూమ్మేట్లా కాదు మా రూమ్లో వెలిసిన స్వయంభూలో చూసుకుంటామన్నా. అంటే పూజ చేసి హారతి ఇచ్చి నెత్తిని కొబ్బరికాయ కొడతావా? చాచా, నేను గుండెలో పెట్టుకొని దేవుళ్ళ పూజిస్తామన్నా. నువ్వేదైనా చేసుకోరా, కానీ మీ ఇద్దరికి ఒక పని చెప్తున్నా, అది జాగ్రత్తగా చేసి పెట్టాలి. చెప్పడం కదన్నా, ఇలా చిటికేసి ఆర్డర్ అయ్యి మేము చేసేస్తాం. నా పెళ్లి పని మీ ఇద్దరికి ఒప్పు చెప్తున్నారా? లాస్ట్ టైంలో సాంబ్రాణితో మాటలు, ఫోన్లో మంత్రాలు కాదు. పెళ్లి అదిరిపోవాలి. కళ్యాణ మండపం చూడాలంటే 2 కళ్ళు సరిపోకూడదు. అందరికీ నాలాగా స్పెట్స్ పెడదామా? ఆర్కెస్ట్రా అదిరిపోవాలి. అన్నా మా ఊర్లో సత్యబాబు చావుడప్పు కొడతాడు, ఆయన పిలిచేస్తానన్నా. లేదరా, ఈ పనికి మీరు సెట్ గారు. బ్రో
జస్ట్ కిడ్డింగ్ బ్రో. నీ పెళ్ళి మా పెళ్ళి కాదా? కాదు. అయినా మా పెళ్ళిలాగా నీ పెళ్ళి కూడా దగ్గరుండి చూసుకుంటాం. థ్యాంక్స్ రా, మీ ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు ఏదో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఏంటో మాటలు? ముందు గ్లాస్ పట్టు, మందు కట్టు, తర్వాత నీలో ఉన్న ఎమోషన్స్ బయట పెట్టు. నువ్వేదో రోజు పెద్ద రైటర్ అయిపోతావురా. థ్యాంక్ యూ. అవును, మనోడు స్టోరీ కంప్లీట్ చేసావా? ఇంకా చేయడానికి ఏముందిరా అక్కడ? హ్యాపీ ఎండింగే కదా. నేను ఇంకా ఏదో పెద్ద బ్యాంగ్ ఎత్తాడు అనుకున్నాను. సింపుల్గా తాళి కట్టి తేల్చి పారేస్తాడు. హిట్ అవుతుంటావా? యావరేజ్ కూడా ఆడదు. నీకు డబ్బులు ఇచ్చి తప్పు చేశారా? మందు లోపలికి వెళ్ళేసరికి లోపల ఉన్నదంతా బయటకు కక్కుతున్నావు. హానెస్ట్గా నువ్వే చెప్పు బ్రో, నీ స్టోరీలో కొత్తదనం ఏమైనా ఉందా? లేదు. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏమైనా వస్తుందా? రాదు. ఇంతకు మించి ఇంకా పెద్దగా జరిగేదేం లేదు బ్రో. మహా అయితే ఆ పంతులు గారు చెప్పినట్టు జాతకాలు నిజమై నువ్వు పోవడం తప్ప ఇందులో పెద్ద ట్విస్టే లేదు. ప్రతి గ్యాంగ్లో సైకోనా కొడుకు ఉంటాడు రా, అది సహజం. కానీ మన గ్యాంగ్లో మీరిద్దరు ఉన్నారు. బ్రో ఏమైనా నువ్వు తో బ్రో. నీ గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి మరి తాలిబొట్టు కట్టావు ఏరా? మరే అదే నా మరదలో ఉంటేనా నన్ను చంపి ఈ పాటికి ఉప్పు పాత్ర వేసేది. నీకు మరదలుందా? ఊర్లో ఉంది. సినిమా తీసాక వెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ మామా. టీవీ పేషెంట్ల దగ్గర బ్రో. ఏమైంది బ్రో? ఏం తినాను రా? ముందు చికెన్ తిన్నావు, అది అయిపోయిందని పల్లీలు వేసాను, మొత్తం తినేసినట్టున్నావుగా. చచ్చాను రా. బ్రో ఏమైంది బ్రో? హలో హలో, అచ్చే పల్లీలు తినేసాడు. ఆడికి పీనట్స్ ఎలర్జీ ఉందని మాకు అసలు తెలీదు. అసలు అలాంటి ఎలర్జీ ఉందని మాకు తెలీదు. అక్షయ్ అక్షయ్ ఏం చేద్దాం? అక్షయ్ 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 దీర్ఘ సుమంగళి దీర్ఘ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించలేదు. జరిగింది జాతకానికి ముడిపెట్టకే. ఏదో తాయిన మత్తులో పల్లీలు తినేసాను అంతే. ఈ టైంలో ఇంత దూరం వచ్చావేంటమ్మా? వాడు బతకాలంటే ఏం చేయాలి చెప్పండి సిద్ధాంతి గారు. నాకు కూడా తెలియదమ్మా. నేను కేవలం జ్యోతిష్యం చెప్పగలను, భవిష్యత్తు చెప్పలేను. మరి మేము పెళ్లి చేసుకుంటే వాడు పోతాడనంత క్లియర్గా చెప్పారు. అది మీ జాతకంలో ఉంది తల్లి. మరి మేము పెళ్లి చేసుకుంటే ఏం చేయాలో మా జాతకంలో రాయలేదా? అమ్మా, మీకు చెప్పి చెప్పి అలసిపోయాను. ఇదొక్కటి చెప్పండి సిద్ధాంతి గారు. ఏం చేస్తే వాడికి ఏం కాకుండా చూసుకోగలను? చెప్పింది చేయగలవా? చేస్తాను. నువ్వు అతనికి దూరంగా ఉండగలవా? నువ్వు అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నువ్వెంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదం. నీ తోడు అతనికి మృత్యువు నీడ. నువ్వు దూరంగా ఉన్నంతకాలం అతనికి ఏమీ కాదు, ఎలాంటి ప్రమాదము. రే, అమ్మాయి దగ్గరికి వచ్చిందే? వచ్చేప్పుడు బయలుదేరింది మావయ్య. ఇప్పటికి ఇంటికి వచ్చేయాలి. శృతి ఇంకా ఇంటికి రాలేదురా. నాకు ఇదో భయం వేస్తుందిరా. కంగారు పడకండి మావయ్య, నేను చూసుకుంటా. సరేరా. నీ తోడు నువ్వు అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి. అతనికి మృత్యువు నీడ. నువ్వెంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదం.